డివిజన్ దీన్ దయాల్ నగర్ లో పండుగల పెన్షన్ల పంపిణీ. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ. లబ్ధిదారుల యోగక్షేమాలతో పాటు వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీసిన మంత్రి స్వయంగా వచ్చి పెన్షన్ డబ్బులు ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేసిన అవ్వ తాతలు. ఒకే ఇంటికి పెన్షన్, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ తో పాటు నారాయణ సైకిల్స్ కూడా అందడంతో మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ ముందుకు సాగిన మంత్రి. దీన్ దయాల్ నగర్ లో 2 నెలల్లో ఎండ్ టు ఎండ్ రోడ్లు పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి నారాయణ పాయింట్స్. ప్రతి నెల 1వ తేదీ రాగానే గుర్తొచ్చింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. సీఎం చంద్రబాబు నాయుడు గారితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎన్డీఏ కార్యకర్తలు సేవాభావంతో పండుగ వాతావరణంలో పింఛన్లు అందిస్తున్నారు. 1వ తేదీ సెలవు వస్తే ముందు రోజే ఇస్తున్నా. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంలో పాల్గొని నేరుగా పెన్షన్ల పంపిణీకి వచ్చా. క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖున ఇంటి వద్దకే పింఛన్ డబ్బులు చేరవేస్తుండటంతో అవ్వాతాతల కళ్ళల్లో కల్పిస్తున్న ఆనందం చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. నమస్కారం. మా సారు ఇక్కడ తల్లి వందనం కానీ, మా పిల్లకాయలకి సైకిల్ కానీ, స్కూల్ కానీ అన్నీ బాగా సరిచేశారు. మా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అవ్వాతాతలకి పింఛను కానీ ప్రతి నెల 1వ తేదీ రాగానే మా సచివాలయం మేడం వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రతి నెల ఉదయాన్నే వచ్చి 7 గంటలకల్లా పింఛను ఇస్తున్నారు. మా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అండి, ప్రతి నెల 1వ తేదీ వస్తుందంటే ఈ రాష్ట్రంలో పెద్ద పండగ వాతావరణం. ఎందుకంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, 1వ తేదీ ఉదయం తెల్లవారు 6 నుంచే రాష్ట్రంలో పేదలు, నిరుపేదలు ఎవరైతే అవ్వాతాతలు కావచ్చు, లేదా కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవాడు కావచ్చు, లేదా అటెండర్ సపోర్ట్తో బెడ్ మీద ఉండేవాడు కావచ్చు, లేదా వికలాంగులు కావచ్చు, వీళ్ళందరికీ 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలి. ఒకవేళ 1వ తేదీ కానీ సెలవు వస్తే ముందు రోజు ఇవ్వండి. ముందు రోజే అలా దిశానిర్దేశం ఇస్తే ఈ యొక్క రాష్ట్రంలో 28 జిల్లాల్లో 1వ తేదీ వస్తుందంటే ప్రతి ఒక్కరు పండగ. ఈరోజు నేను ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ మార్నింగ్ విశాఖపట్నం ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్లో ఉన్నాను. అయిన తర్వాత 1వ తేదీ పెన్షన్ కాబట్టి ప్రతి ఎన్డీఏ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ అయిన తర్వాత నేరుగా పెన్షన్ ఇవ్వడానికి ఇప్పుడు వచ్చాను. యాక్చువల్గా ఇక్కడికి 7:30కి వచ్చాను. వచ్చి పెన్షన్స్ ఇస్తుంటే వాళ్ళ ఆనందానికి అద్దులు లేదు. ఏమంటే, సార్ మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, 3కి తల్లికి వందనం వచ్చింది, 2 ఉన్నారు, 2కి వచ్చింది. అదేవిధంగా సిలిండర్లు ఇస్తున్నారు ఉచితంగా, అదేవిధంగా బస్సులో ప్రయాణం ఫ్రీ చేశారు. ఇలా 1వ తేదీ కానీ ముందు రోజు కానీ పెన్షన్స్ ఇస్తే వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. అసలు వాళ్ళ ఆనందానికి అద్దులే లేవు. ఆ పిల్లలు చదువుకునేదానికి గవర్నమెంట్లో ఉండే పిల్లలకి సైకిళ్ళు ఇస్తే నిజంగా వాళ్ళు ముసిపోతున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే మేము ఇట్టాడి సైకిల్ పిల్లవాడికి కొనిచ్చే స్టేజ్లో లేము సార్. ఇప్పుడు ఒక తాటాకుల ఇల్లు ఉంది చిన్నది, మేము ఇక్కడే తాటాకుల ఇల్లు ఎంతో కానిచ్చున్నాను సార్, మా వాడికి కొనిచ్చే స్థితి కాదు. ఎందుకంటే నేను 3 ఏళ్లలో పాస్ పని చేస్తున్నా, 3 ఏళ్ళలో కలిసి నాకు 6,000 వస్తుంది, నేను మనవాడిని చదివించుకుంటున్నా. అలా ఆనందానికి అద్దులేదు. అదే ఇంకో ఇంటికి పోతే అదేవిధంగా సార్ నాకు హస్బెండ్ లేడు, నేను నా పిల్లవాడిని చదివించుకుంటున్నా మనవాడిని. ఇలా ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమాలు, రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసింది. ఒక 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నభిన్నం. అయినా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి మాట ఇచ్చిందో ప్రజలకి, ఆ మాట తప్పకుండా ఏదైతే ఈరోజు సూపర్ 6 వేసిందో, సూపర్ 6లో దాదాపు అన్ని ఆల్మోస్ట్ మెజారిటీ ఈరోజు చేయడం జరిగింది. 1, 2 కాదు, అన్నా క్యాంటీన్స్ ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో 204 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేసాం. కేవలం 5 రూపాయలకు చక్కగా భోజనం పెడుతూ ఉంటే రోజు 2,25,000 మంది భోంచేస్తుంటే గత ప్రభుత్వం మూసేసింది 5 సంవత్సరాలు. ఎందుకు మూసేసింది ఎవరికి తెలియదు. మాట లేదండి. వాళ్ళు ఒక్కరికి ఉద్యోగం ఇలా 16,000 మంది టీచర్లు అపాయింట్ చేశారు. 16,000 మందిని అసలు కల్లో కూడా అనుకోవాలా, చేస్తే సంతోషించాలా, ఏదో ఒక బురద చల్లాలని అదని ఇదని ఆ సాక్షి పేపర్, సాక్షి టీవీ వేసుకోవటం. 16,000 మంది ఎంతో ఆనందంగా ఉన్నారు. 16,000 కుటుంబాలు, అందరికి హోప్ వచ్చింది. ఏది మళ్ళా ఉద్యోగాలు వస్తాయి.
త్వరలో క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నాం. నేను కూడా దాంట్లో మంత్రిని. మొన్నే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు దాని మీద రివ్యూ చేశారు. వస్తే నెక్స్ట్ మంత్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సంవత్సరం కూడా అనేక మందికి జాబ్స్ వచ్చే విధంగా చేయడం జరుగుతుంది.